వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చి దిస్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లాస్ శాంపుల్ అండ్ ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, వాయిడ్ గెట్ ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఓపెన్ బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లం కంపైల్ చేసామో ఈ కంపైల్ టైం ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వేరియబుల్ మనం ఏమంటామంటే ఇన్స్టెంట్ వేరియబుల్. ఈ వేరియబుల్ వచ్చి మనం పారామీటర్ వేరియబుల్ అంటాం. పారామీటర్స్ అంటాం, ఇది ఏమంటామంటే పారామీటర్స్. మరి ఇక్కడ ఇన్స్టెంట్ వేరియబుల్ పారామీటర్స్ రెండు సేమ్గా ఉందనుక కంపైలర్ ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఏ వేరియబుల్ ఇన్స్టెంట్ వేరియబుల్లో ఏ వేరియబుల్ మనకి పారామీటర్ వేరియబుల్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో ఇలా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఉపయోగించే కీవర్డ్ ఏంటంటే దిస్ కీవర్డ్. అంటే ద దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద లేదా రెఫర్స్ టు ద ఇన్స్టెంట్ వేరియబుల్. అంటే ఈ దిస్ కీవర్డ్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే కంపైలర్కి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? దిస్ కీవర్డ్ ఏ వేరియబుల్ ముందు అయితే ఉందో ఆ వేరియబుల్ ఇన్స్టెంట్ వేరియబుల్ అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ ముందు దిస్ డాట్ అని పెట్టారు, దిస్ డాట్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ కంపైలర్కి ఏమర్థమవుతుందండి? సో ఇట్ ఈజ్ ఏ ఇన్స్టెంట్ వేరియబుల్, ఇట్ ఈజ్ ఏ పారామీటర్ వేరియబుల్. సో ఈ విధంగా మనకి కంపైలర్కి అండర్స్టాండ్ అవడం కోసం మనం ఈ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ కీవర్డ్ అంటే దేనికోసం అండి? దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్స్ ఆర్ ఐడెంటిఫై ద ఇన్స్టెంట్ వేరియబుల్. సో ఈ దిస్ కీవర్డ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామంటే, ఏ వేరియబుల్ని అయితే ఇన్స్టెంట్ వేరియబుల్ కింద మనం చూపించాలనుకుంటున్నామో కంపైలర్కి ఆ వేరియబుల్ ముందు దిస్ అని రాసి డాట్ ఆ వేరియబుల్ నేమ్. సో అప్పుడు ఈ వేరియబుల్ మన కంపైలర్ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అంటే ఇన్స్టెంట్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. దిస్ కీవర్డ్కి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. అంటే దిస్ కీవర్డ్ ఎలా యూజ్ చేస్తాం, అవుట్పుట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందో చూద్దాం చూడండి. సో ఇప్పుడు వచ్చి మనకి క్లాస్ స్టూడెంట్, క్లాస్ నేమ్ ఏంటంటే స్టూడెంట్. ఓకే అండి. ఇప్పుడు వచ్చి మనకి వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను ఇంట్ స్టూడెంట్. కంపల్సరీగా రోల్ నెంబర్ ఉంటుంది, ఆర్ నెంబర్. రోల్ నెంబర్ ఇస్ ద ఆర్ నెంబర్ కింద తీసుకున్నాను. అదేవిధంగా ఫ్లోట్, కంపల్సరీగా ఆయన ఫీజు అనేది పే చేస్తాడు కాలేజీకి, ఫీజ్. అండ్ స్ట్రింగ్ నేమ్. సో ఈ మూడు వేరియబుల్స్ తీసుకున్నాను నేను. సో ఈ వేరియబుల్స్ మనం ఏమంటామంటే ఇన్స్టెంట్ వేరియబుల్ అంటాం. అదేవిధంగా ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటే మెథడ్ నేమ్ అదే కూడా తీసుకుంటున్నాను నేను, స్టూడెంట్. ఇక్కడ క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ యాజ్ అయితే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కన్స్ట్రక్టర్ అంటాం. సో కన్స్ట్రక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఇంట్ ఆర్ నెంబర్ కామా ఫ్లోట్ ఫీజ్ కామా స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ 3 వేరియబుల్స్ నేను సేమ్ వేరియబుల్స్ తీసుకున్నాను పారామీటర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నెంబర్, ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీజ్ అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో మీకు ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 వేరియబుల్స్ ఆర్ సేమ్ యాజ్ ఈక్వల్గా ఉన్నాయి కనుక కంపైలర్కి ఏది ఇన్స్టెంట్ వేరియబుల్ ఏది పారామీటర్ అని దానికి తెలియదు. సో ఇప్పుడు మనం కంపైలర్కి ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ ఇది పారామీటర్ అని చెప్పాలి అంటే మనం ఉపయోగించే కీవర్డ్ దిస్ కీవర్డ్. అందుకే దీని ముందు మనం దిస్ డాట్ దిస్ డాట్ దిస్ డాట్. సో ఈ విధంగా నేను వేరియబుల్స్ని ముందు మనకి దిస్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. మనకు వచ్చి ఈ మెథడ్ కంప్లీట్ అయిపోయింది కనుక ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్, మెథడ్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంకొక మెథడ్ నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ వేరియబుల్స్ని డిస్ప్లే చేయడం కోసం వాయిడ్ డిస్ప్లే మెథడ్ తీసుకున్నాను. ఈ డిస్ప్లే మెథడ్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను? రోల్ నెంబర్ ఆర్ నెంబర్ ప్లస్ డబుల్ కొటేషన్ ప్లస్ నెక్స్ట్ ఫీజ్ ప్లస్ డబుల్ కొటేషన్ నెక్స్ట్ ఏంటంటే నేమ్ ప్లస్ నేమ్. సో ఈ విధంగా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడతో క్లాస్ అనేది కంప్లీట్ చేశాను నేను.
ఇక్కడతో క్లాస్ అనేది కంప్లీట్ చేసింది. ఇప్పుడు వచ్చి నేను మెయిన్ క్లాస్ రాసుకోవాలి. సో మెయిన్ క్లాస్ వచ్చి క్లాస్, సో మనకు రాసింది ఏంటంటే దిస్ కీవర్డ్, దాని నేమ్ కూడా దిస్ కీవర్డ్ అని పెట్టుకుంటున్నాను నేను, ఓపెన్ బ్రాకెట్, పబ్లిక్ స్టాటిక్ void main string args, ఓపెన్ బ్రాకెట్, పబ్లిక్ స్టాటిక్ void main string args. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ రాస్తాం స్టూడెంట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్, మన ఇష్టం ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద యూజర్, ఇది వ్యాలిడ్ నేమ్ అయి ఉండాలి. సో నేను S1 అనుకుంటున్నాను, S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ. సో నెక్స్ట్ స్టూడెంట్ బ్రాకెట్లో మనం ఈ వేరియబుల్ యొక్క వాల్యూస్ ప్రొవైడ్ చేద్దాం. రోల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 101 కామా, నెక్స్ట్ ఫీజ్ అంటే ఒక 5000 కామా, నేమ్ నేహా సెమీకోలం. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, స్టూడెంట్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 102 10,000 ఫీజ్ అండ్ నిహాల్. చిక్ ద్వారా మనకు అవుట్పుట్ కావాలంటే ఏ మెథడ్ మనం కాల్ చేయాలండి, డిస్ప్లే మెథడ్ కాల్ చేయాలి. సో అంటే S1 డాట్ డిస్ప్లే సెమీకోలం, S2 డాట్ డిస్ప్లే. ఇదిగో ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. అవుట్పుట్, సో అవుట్పుట్ వచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ S1 అనేది ఏ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి, ఈ ఎంటైర్ క్లాస్ మొత్తానికి, ఈ మొత్తానికి ఇక్కడ వరకు మొత్తానికి ఏముంది S1 అనే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ క్లాసులో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు, వేరియబుల్స్ కానీ మెథడ్స్ని కానీ కాల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కన్స్ట్రక్టర్కి వాల్యూ ప్రొవైడ్ చేశాను. చూడమ్మా ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే మెథడ్ నేమ్ సేమ్ యాజ్గా ఉంటే దాన్ని ఏమంటామండి, కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం 3 వేరియబుల్స్ ఉన్నాయి, రోల్ నెంబర్, ఫీజ్ అండ్ నేమ్. సో ఫస్ట్ అనేది 101 రోల్ నెంబర్లోకి వెళ్ళిపోద్ది 101, అండ్ ఫీజులోకి 5000 అండ్ నేమ్లోకి నేహా. సో ఇప్పుడు వచ్చి మనం దిస్ డాట్ రోల్ నెంబర్ బోత్ వేరియబుల్స్ ఆర్ సేమ్ యాజ్, దీని ముందు మనం దిస్ కీవర్డ్ యూజ్ చేసాం కనుక దీన్ని ఏమంటాం, ఇన్స్టెంట్ వేరియబుల్, ఇది పారామీటర్. పారామీటర్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంతండి, 101 దీంట్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఫీజ్ యొక్క వేరియబుల్ ఎంతండి, 5000, ఈ 5000ని దీంట్లో స్టోర్ చేస్తుంది. అదే నేమ్ ఏంటండి, నేహా, ఈ నేహాని ఈ నేమ్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి నేను కిందని S1 డాట్ డిస్ప్లే ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నాను. ఒకవేళ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇక్కడే రాసామంటే, అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడే రాసుంటే ఇది కన్స్ట్రక్టర్ కనుక ఆటోమేటిక్గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎందుకని మనం కాల్ చేయవసరం లేదు. ఈ మెథడ్ కన్స్ట్రక్టర్ మెథడ్ కాదు కనుక మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఎప్పుడైతే S1 డాట్ డిస్ప్లే దగ్గరికి వెళ్ళామనుకో మన కంట్రోల్ ఇక్కడికి వచ్చేసి దీంట్లో ఉంది R నెంబర్లో ఎంత ఉందండి, 101. సో 101. నెక్స్ట్ ఫీజ్ ఎంత అండి, 5000 అండ్ నేమ్ ఏంటండి, నేహా. సో ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం S2 కూడా ఒక వాల్యూస్ ప్రొవైడ్ చేసాం. అదేవిధంగా S2 ఈ డిస్ప్లేని క్రియేట్ చేస్తే రోల్ నెంబర్ ఎంతండి, 102 అండ్ ఫీజ్ ఎంతండి, 10,000 అండ్ నేమ్ ఏంటండి, నిహాల్. సో ఈ 2 అవుట్పుట్స్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ పారామీటర్ వేరియబుల్, ఇన్స్టెంట్ వేరియబుల్ సేమ్గా ఉన్నా సరే మనం ఏం రిఫర్ చేసామంటే దిస్ అనే కీవర్డ్ ద్వారా ఆ ఇన్స్టెంట్ వేరియబుల్ సెపరేట్ చేసి కంపైలర్కి చూపించాం. ఒకవేళ ఇక్కడ దిస్ కీవర్డ్ లేకపోతే ఏమొస్తుంది, నల్ వాల్యూస్ వస్తాయి. ఎటువంటి అవుట్పుట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయదు. బికాజ్ ఎందుకంటే కంపైలర్కి ఎగ్జిక్యూట్ చేయడం తెలియదు. ఎందుకని ఒకే నేమ్ మీద ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోబో సినిమా చూసుంటారు. రోబో సినిమాలో సెలూన్కి వెళ్ళిన తర్వాత ఆ టెలిఫోన్ డైరెక్ట్ చదువుతుంది. రోబో చదివిన తర్వాత నా పేరు భజన్లాల్, నా ఫోన్ నెంబర్ ఏంటో అని అడుగుతుంది. వెంటనే ఆ రోబో ఏం చేస్తుందంటే ఇనిషియల్ చెప్పమంటుంది. అంటే ఒకే పేరు మీద మొత్తం 9 మంది 8 మంది వస్తారు. అంటే ఒకే నేమ్ మీద ఉంటే కంప్యూటర్ ఫైండ్ అవుట్ చేయలేకపోద్ది. అదేవిధంగా ఒకే నేమ్ మీద 2 వేరియబుల్స్ ఉంటే ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఫైండ్ అవుట్ చేయలేకపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏది ఇన్స్టెంట్ వేరియబుల్, పారామీటర్ వేరియబుల్ మనం చూపించాలనుక ఆ ఇన్స్టెంట్ వేరియబుల్ ముందు దిస్ అనే కీవర్డ్ ఇచ్చేస్తే ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే అది ఇన్స్టెంట్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. అందువల్ల దానికి ఏంటంటే
ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ దిస్ అనే కీవర్డ్ లేకపోతే ఆటోమేటిక్గా అది ఏమవుతుందండి, మనకి నల్ వాల్యూస్ అంటే ఎటువంటి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.